వన్ డే 2 CCNA. లాస్ట్ క్లాస్ లో మనం మ్యాక్ అడ్రస్ ఇంకా ఐపీ అడ్రస్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ రోజు మ్యాక్ అడ్రస్ ఫార్మాట్ ఇంకా ఐపీ అడ్రస్ ఫార్మాట్ ఎలా ఉంటుందో చూద్దాం. సింపుల్ గా మీరు మీ ల్యాప్టాప్ లో విండోస్ లోకి వెళ్ళి CMD అని కొడితే కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్తుంది. ఇన్సైడ్ లో మీరు గెట్ మ్యాక్ అని కొట్టారనుకోండి, మీకు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఫిజికల్ అడ్రస్ కనిపిస్తుంది, అదే మ్యాక్ అడ్రస్. ఇది వచ్చేసి మొత్తం 48 బిట్స్ ఉంటుంది, ఇంకా 12 హెక్సాడెసిమల్స్ అన్నమాట. సో ఇది 0 to 9 నెంబర్స్, ఇంకా A to F క్యారెక్టర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి పర్మనెంట్ అన్నమాట. మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు పర్మనెంట్ గా మ్యాక్ అడ్రస్ వస్తుంది. సెకండ్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అనేది నెట్వర్క్ లో అసైన్ అయి ఉంటుంది, లాజికల్ అడ్రస్. ఇది 2 టైప్స్ లో ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్రైవేట్ ఐపీ అడ్రస్ అన్నమాట, అంటే ఇన్సైడ్ యూజ్ చేసుకోవచ్చు, ఆ అడ్రస్ ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చి పబ్లిక్ అడ్రస్. ఇది ఐఎస్పీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది సింగిల్ గా యూనిక్ అడ్రసెస్ మాత్రమే ఐఎస్పీ ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్ గా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు ఐపీ అడ్రస్ అనేది మనకి ఏ నెట్వర్క్ లోకి ఎంటర్ అవ్వడానికి ఐపీ అడ్రస్. మ్యాక్ అడ్రస్ వచ్చేసి మన డైరెక్ట్ డివైస్ కి మాత్రమే వెళ్తుంది నెట్వర్క్. ఇంతే. నెక్స్ట్ క్లాస్ లో డిఎన్ఎస్ కోసం నేర్చుకుందాం. బై.